ఒకటి ఇక్కడ తెలుగు స్టాండప్ కామెడీ నుంచి వచ్చిన ఇద్దరు ముగ్గురు కామెడియన్స్ ఇప్పుడు 10 టీవీలో దే ఆర్ డూయింగ్ ఎ న్యూస్ స్పూఫ్ కామెడీ షో. సో కాంక్రీట్గా టాలెంట్ని ఎవరో ఒకరు ఏదో ఒక ఫోరంలో కనుక తీసుకురాగలిగితే అక్కడ నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయో లేకపోతే కాస్తైన బెనిఫిట్స్ ఉంటాయో అనేది ఖచ్చితంగా ఉన్నది. ఇంకొకటి కరుణ కుమార్ కన్సిక్యూటివ్గా 2 times ఫస్ట్ వచ్చిన అతను ఇప్పుడు ఆల్మోస్ట్ 4 సినిమాలకు రాస్తున్నాడు రైటర్గా. అండ్ ఆల్సో నేషనల్ షార్ట్ ఫిల్మ్ అదే స్వచ్ఛ భారత్ కోసం తీసిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెకండ్ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్గా వచ్చింది అక్రాస్ ది నేషన్. సో అఫ్కోర్స్ తన దగ్గర టాలెంట్ ఉంది, ఇది కేవలం ఫోరంలో ఉపయోగపడింది. కాకపోతే ఆ టాలెంట్ని బయట తీసుకురావడంలో మా హ్యాండ్ కూడా ఉంది అని చెప్పడం మాత్రమే ఉద్దేశం. సో నౌ ఐ రిక్వెస్ట్ కీర్తి టు టేక్ ఆన్ అండ్ డూ ద నీడ్ఫుల్. హోప్ దిస్ ఈవినింగ్ ఈజ్ గోయింగ్ టు బి జాయ్ఫుల్. కాకపోతే ఒక 2-3 విషయాలు గ్రౌండ్ రూల్స్ చెప్తాను నేనే. ఒకటి, హిందీ ఇంగ్లీష్లో ఉండే కామెడీలో యథేచ్ఛగా వాడే బూతులు తెలుగులో ఉండకూడదు. అండ్ ఓవర్ట్లీ సెక్షువల్ కంటెంట్ ఈజ్ నాట్ ఎంటర్టైనింగ్. సో దట్ విల్ అట్రాక్ట్ maybe minus marks according to judges. So I'll leave it to them. But it's better we opt for healthy comedy. అది మాత్రం గ్రౌండ్ రూల్గా చూసుకొని, అంటే మనం జబర్దస్త్కు పోటీ పడట్లేదు, మంచి హాస్యానికి పోటీ పడుతున్నదని. సో లెట్ us make it a joyful, healthy laughter evening. And I request Kirti to take on and invite Vijay. ఒక అదృష్టం అయితే నవ్వించడం ఒక గొప్ప వరం. మనిషి జీవితకాలంలో డబ్బు, స్థాయి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతను ఆశించడం కన్నా ఎల్లప్పుడూ కోరుకునేది ఒక చిరునవ్వుని. ఎందుకంటే జీవితంలో ప్రతిరోజు కష్టాలతో పోరాడుతూ కన్నీటితో సాగిస్తూ తిరిగి చూస్తే ఒక్క నవ్వు, భరోసా కోసం చూస్తాడు. ఎందుకంటే ఆ నవ్వే అతనికి ధైర్యం, భరోసా, జీవితం ఎంతో మధురమైనది, తగిలినది కాదు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి. అటువంటి నవ్వుల హరివిలుని మేము మీకు తిరిగి తీసుకొస్తున్నాం. అది ఒక అద్భుతమైన ఈవెంట్ ద్వారా, చతురులు అనే ఈవెంట్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ and the most talented and commended and descriptive and very well done, which proved their tremendous talent in the Tollywood industry, and they have created the sensations through their unique performances and their own standards in Tollywood industry. So let me welcome the beautiful, gorgeous judges. First, I would like to invite Harshavardhan Garu. Sir, we are very happy that you have taken our request and you have come here. It's so... Thank you, sir. అమృతం ఒక సెన్సేషన్ అండి. ఎంతటి అప్సెట్లో ఉన్న ఒక్క ఎపిసోడ్ని చూస్తే కడుపుబ్బా నవ్వేస్తాం. అటువంటి ఒక మంచి ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి, అప్పుడు అది టీవీ సిరీసే కాదు, సిరీస్ అంటే అలాగే ఉండాలి అని తన రైటింగ్తో కానివ్వండి, యాక్టింగ్తో కానివ్వండి, రాబోతున్న డైరెక్షన్తో కూడా మనని ఇంకా మెస్పరైజ్ చేయబోతున్నారు. సో ఐ వుడ్ లైక్ యూ ఆల్ టు గివ్ ఎ బిగ్ అప్లాస్ టు హిమ్ అగైన్. ఇండస్ట్రీలో అమ్మాయిలు యాక్టింగ్కే కాదండి, యాక్టింగ్లో కూడా ఒక కామెడీ గ్రేడ్స్ని మెయింటైన్ చేస్తారు. కొన్ని కామెడీ ఏంటంటే అమ్మాయిలు చేస్తేనే దానిలో కిక్ ఉంటుంది. తన ఫీచర్స్తో కానివ్వండి, తన యాక్టింగ్ ప్రతిభతో కానివ్వండి, ఎటువంటి మోడ్లో ఉన్న ఒక ఆడియన్ని కూడా నవ్వులతో ముంచెత్తే ఒక యాక్ట్రెస్ ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గీతా సింగ్. ప్లీజ్ వెల్కమ్ హర్. నౌ ఐఎమ్ గోనా కాల్ ఏ స్వీట్ అండ్ క్యూట్ యాక్ట్రెస్. సో మనకి కొన్ని మెమరీ మూవీస్ ఉంటాయండి. వన్ ఆఫ్ ద ఈజ్ లేడీ స్టైలర్. సో రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టింగ్ కానివ్వండి, వంశీ గారు డైరెక్షన్, అబ్బా ఇదిరా వెరైటీ అంటే అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికి, ఈవెన్ వేరే భాషల వాళ్ళకి కూడా మనం ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తూ ఉంటాం వాళ్ళకి. సో అలాంటిది మళ్ళీ ఆయన రాబోతున్నారు, అలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇంకో క్యూట్ యాక్ట్రెస్ని టాలీవుడ్కి ప్రజెంట్ చేయబోతున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ ద మంజులా రాథోడ్. ప్లీజ్ వెల్కమ్ హర్. కానీ ఫిలిం తెలుగు వాళ్ళ టెక్నికాలిటీ కానివ్వండి, మన నాలెడ్జ్ కానివ్వండి, ఇక్కడికే కాదు ఎటువంటి ఏషియన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఏ కంట్రీ అయినా మనమే సాటి చెప్తున్నారు అని కొందరు డైరెక్టర్స్ ట్రై చేస్తున్నారు, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో
I would like to call one of the producer and the director who is gonna take our Indian-based platform to the London Film Technology. He is none other than Kishore Tatavarti garu. Please welcome him. సో 4 రోజుల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నది ఇప్పటితో ఎండ్ అయినందుకు నాకోసం నేను క్లాప్స్ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని వాళ్ళ మాటలతో మెస్పరైజ్ చేయడానికి మా కంటెస్టెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. సో మీరు కూడా అన్ని విషయాలు పక్కన పెట్టేసి ఫ్రీ మైండ్తో ఇక్కడ మాత్రం కాన్సన్ట్రేట్ చేసి హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. సో లెట్స్ స్టార్ట్ ద షో. We will call the contestant name by name. They are going to perform according to the time limit they have registered with themselves. So let's start out the show. I would like to call contestants, but before that, there are some guidelines which we are going to follow. Time limit 8+2 minutes. అంటే 10 minutes మీరు చేయాలని కాదు, చెయ్యొచ్చు. ఇఫ్ యువర్ యాక్ట్ ఈజ్ వెరీ ఓకే విత్ 3 or 4 minutes ఇట్స్ ఎనఫ్. కానీ 10 minutes ఖచ్చితంగా చేయాలి. ఇక్కడికి వచ్చి ర్యాప్ సాంగ్లు పాడకండి. మీరు ఎంతవరకు అయితే ప్రిపేర్ అయ్యారో అంతవరకు వచ్చి పర్ఫామ్ చేయండి. సో ఐ వుడ్ లైక్ టు కాల్ ద ఫస్ట్ కంటెస్టెంట్ రామ్ మోహన్. అందరికీ నమస్కారం. నా దరిద్రం ఏంటంటే ఫస్ట్ కంటెస్టెంట్గా నేనే రావడం. ఏదో పార్ట్ టైంలో ఏదో కొంచెం కామెడీ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. ఆయన భంగపడ్డా నేను అడుక్కున్నాను. లాస్ట్కి చేర్చబోయే పేరెంట్ అట్లాంటి అస్సలు కుదరవు మా దగ్గర. ఎవడు ఫస్ట్ ఇస్తే వాడే, ఎవడు వాడు కొట్టుకోవాల్సిన ఉన్నారు. అందరికీ నమస్కారం. శనివారం సాయంత్రం ఏ పార్కో ఏ సినిమాకో వెళ్లకుండా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చినారు. మీ అందరికీ ధన్యవాదాలు. నేను మొత్తం తెలుగులో మాట్లాడతాను, నాకు తెలుగు బలవచ్చు అన్న ఫీలింగు. ట్రెవో ఇండియా వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే స్టాండప్ కామెడీ చాలామందికి చెప్పాక ఇందాక వాళ్ళు చెప్పినట్టు జబర్దస్తే మంచి 4-5 బూతులు, 5 అర్థం పర్థం లేని స్కిట్లు ఉంటే అది మామూలుగా నవ్వుకోవచ్చు అనమాట. సో నేను ఇంతకుముందు 2-3 క్లబ్బుల్లో కూడా చెప్పాను, 2 సార్లు పర్ఫామ్ చేశా. ఒక 5 మంది ఉంటే 4 నిద్రపోయారు. ఒకతను కోపంతో మేలుకున్నాడు, లాస్ట్లో కొడదామన్నాను. అంటే కనెక్ట్ అవ్వడం చాలా. ఇప్పుడు మీరందరూ ఎవరికైనా నేను తెలుసు అసలు నేను దేని మీద జోక్ చెప్తానో తెలియదు, ఏం చేస్తానో తెలియదు, వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నేను నవ్వాలంటే ఏం నవ్విస్తా? ఏదో ఇంక సరే నా దరిద్రం. ఇంతకుముందు ఒకసారి మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను స్టాండప్ కామెడీకి వెళ్తానమ్మా, ఎందుకు నాయనా మనకి ఇవన్నీ, ఏదో ఉద్యోగం చేసుకున్నాను అది కూడా సరిగ్గా చేయట్లేదు. 4 గంటలు ఎక్కువ ఉద్యోగం చేసుకుంటే ప్రమోషన్ వస్తుంది. ఈ స్టాండప్ కామెడీలు వీడు ఎవడో నవ్వడం నాకు తెలియదు నీ సత్తా, నేను కన్నదాన్ని. సరే నా తంటాలు నేను పడతా అని చెప్పి వచ్చాను. యాక్చువల్గా నేను ఆఫీస్ నుంచి 5:30కి ఇక 6 కల్లా వచ్చేసాను. 5:30కి రాగానే యాక్చువల్గా నా బైక్ నిద్రపోద్ది. 11 నుంచి నైట్ 9 వరకు నిద్రపోతూ ఉంటుంది నా బైక్. 5:30 బైక్ ఎవరు నువ్వా మాదాపూర్ దాకా వెళ్ళాలి, హైటెక్ సిటీ వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు లేదు, చిన్న పని ఉంది వెళ్దాం. ఎక్కడికి రావు, నీకు ఎక్కడికి ఎందుకు, నేను డ్రైవ్ చేసాను మరి అది వెళ్ళాను. లేదు చెప్పాల్సిందే. స్టాండప్ అడిగి స్టాండప్ కామెడీ మావా ఎగ్జైట్ మావా ఎన్నా మావాడు స్టాండప్ కామెడీకి వెళ్తున్నాడు. వేరే నువ్వు 2 సార్లు వెళ్ళావు, ఏం పర్ఫామ్ చేసినావు నాకు తెలుసు, నీకెట్లా తెలుసు, నువ్వు రాలేదు కదా. నువ్వు వచ్చేటప్పుడు నీ మొహం చూసే కదరా. ఏ సినిమాలో కూడా అంత దారుణంగా ఏడవరు, అంత ఏడుచుకుంటే వెళ్ళాను. నిజంగా చెప్తున్నా, ఎంత డిప్రెషన్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నవ్వకపోతే మీ మొఖాలందరూ చూస్తూ ఉంటారు. అందరు ఇట్లా నవ్విరా చెప్పు, ఏదో చెప్పు, నిలబడ్డాక చెప్పు. ఇది ఎన్నది ఓకే, ఇంకా ఇంకోటి చెప్పు, అట్లుంటుంది. సరే అని చెప్పి బైక్ వేసుకొని వస్తా ఉన్నా. బైక్ మంచి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. నా పక్కనే వెస్పా బండి, ఎల్లో కలర్. నా బండి గమ్ముగా ఉండదు కదా. ఆ బండి చూసిన, ఎక్కడికి వెళ్తున్నావు? సినిమాకి. నిన్న ఎక్కడికి వెళ్తున్నాడు? నాకు అవసరం లేదు, నేను చెప్తా. స్టాండప్ కామెడీకి వెళ్తున్నాం మేము. ఎడికి? స్టాండప్ కామెడీకి. ఎవరు నువ్వా? లేదు, నా పైన ముసలివాడు, ఒకసారి మొహం చూడు. నిజంగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాం మేము జోకులు. ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి జోక్ చేసాను. ఇది వర్కౌట్ అవ్వదు, మార్చేస్తాను నేను. సరే 2-3 పెట్టకథలు చెప్తున్నాను. నాకు పెట్టకథలు అయితే భలే వచ్చు, చెప్తా. ఒక ట్రైన్లో వెళ్తా ఉంటే మామూలుగా ట్రైన్లో పాటలు పాడే ఉంటారు కదా. ఒక నా దగ్గరికి వచ్చాడు, అన్న నేను పాట పాడతా, డబ్బులు ఇన్నా. సరే పాడన్నా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. అరే నా చిన్నప్పటి నుంచి ఇదే పాట పాడుతున్నారు ట్రైన్లో. నువ్వు కొత్త పాటలు రావా, కొత్త పాట పాడరా. సార్ నాకు చాలా పాటలు వచ్చు, మీరే సెలెక్ట్ చేయండి, ఒక పాట పాడతాను. అట్లా కాదు అబ్బాయి, నువ్వే ఒక పాట సెలెక్ట్ చేసి పాడరా అన్న. జగదేక వీరుడు అతిలోక సుందరంలోంచి అబ్బని తీయని దెబ్బ పాడరా అన్న. అదే కదా కన్ఫర్మ్, కాసుకో. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రబ్బా. వాడికి వచ్చింది ఒకటే ట్యూను. ప్రపంచంలో ఏ పాట ఇచ్చినా అదే ట్యూన్కి పాడుతున్నాడు. 2 యాక్చువల్గా నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత 6 నెలలు ఒక ముసలాయన ఉంటాడు, 70 years. ఆయన దగ్గర సన్యాసం, నేను శిష్యరికం చేశాను. అంటే ఆ కాలంలో అన్నీ చెప్పాడు అనమాట. ఆయనతో నేను ఎప్పుడు కూర్చుండేవాడిని. ఒకరోజు పొద్దున్నే ఊర్లో ఎలా ఉంటుందంటే, ఒక పంచి కట్టుకొని పైన ఒక టవల్ వేసుకొని
వస్తున్నాడు ఒక అతను, ఈయన తీక్షణంగా ఆయన్నే చూస్తున్నాడు. ఆయన ఇచ్చాడు, వెళ్ళేటప్పుడు రిటర్న్లో పిలిచాడు, మీరు ఎవరు అబ్బాయి అన్నాడు. మాది కడప దగ్గర చిన్న ఊరేదా, మీ అమ్మ పేరు సుబ్బలక్ష్మి ఉన్నాయి కదా అన్నాడు. అవును పెద్ద అన్నాడు. సరే నువ్వు వెళ్ళి బాగా ఎక్కడికి వచ్చావు అంటే, ఏదో మా అమ్మాయి పెళ్ళి ఉంది వెళ్ళను. సరే వెళ్ళిపోతారు నా కొడుకు అన్నాడు. కొడుక? మీకు ఎవరికి అర్థం కాలేదు జోకు? సరే నెక్స్ట్ జోక్ వెళ్ళిపోదాం. ఏం చెప్పాలి చెప్పాగా నేను ఇందాక నుంచి ఎంత డిప్రెషన్లో ఉనుకుతా ఉన్నాయి కాళ్ళని, ప్యాంట్ వేసుకున్నా కూడా కనపడ్డా, లుంగి కానీ అయితే తెలిసేది మీకు. చాలా కష్టపడుతున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఊర్లలో శ్రీరామనవమికి మన ఊరు వెళ్తుంటే ఊర్లలో తిరణాలు జరుగుతాయి అనమాట. శ్రీరామనవమికి పర్టికులర్గా తిరణాలు జరుగుతుంటుంది. పైన పాపం ఎవరో సింగర్, ఏదో టాలీవుడ్ సింగరే పాపం వచ్చింది, పాట పాడుతుంది. ఊర్లో ఎలా ఉంటుందంటే మన ఎదవ బుద్ధులు మారవగా జబర్దస్తులు ఇట్లాంటివి చూసి మనకి రాత్రి 10 తర్వాత మన మనుషులం కాదు, దుర్మార్గులు. ప్రతి మనిషి అంతే. ప్రతి మనిషి నాకు తెలిసినంత వరకు లోపం ఇంకొక కోణం ఉంటుంది, అది వాడికే తెలుసు. ఎంత దుర్మార్గులు అవుతారంటే 10 తర్వాత వాడు ఆలోచనలే వేరే ఉంటాయి. సరే అని చెప్పి ఆమె పాట పాడుతుంది. ఊర్లో అంతా దుర్మార్గంగా మూర్ఖంగా ఉంటారు కదా, ఆమె పాపం మంచిగా ఏదో ఈ శ్వాసలు ఏదో పాడతాను పాట. వీడి కింద నుంచి కూర్చొని టైం ఎంత, నువ్వు పాడే పాట ఎంత, కానీ వాడు రికార్డింగ్ డాన్స్ అనుకుంటున్నాడు దాన్ని. ఆ సింగర్ని పర్టికులర్గా పట్టుకుని టైం ఎంత 11:30 ఎత్తు, కానీ ఈ పాట ఎత్తు అంటున్నాడు వాడు. సరే ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు, నా జీవితంలో ఇదే వర్కౌట్ అవ్వలేదు. మీరు నవ్వేలాంటి ఏమైనా చెప్పాలంటే నేను డ్యాన్స్ చేయాలా, లేదా ఇంగ్లీష్లో నా బయోడేటా చెప్పాలా? ఈ రెండు కుదిరేలేవు. టైం అయిపోలేదా? టైం అయిపోయిందన్న చెప్పండి, వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా. టైం కూడా అయిపోలే నా దరిద్రానికి, నేనేం చెప్పుకోవాలి? సరే ఇంకో కథ చెప్పుకుందాం, ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఈ కథ మిమ్మల్ని నవ్విస్తే నేను ఇక్కడికి వచ్చిన పని సార్థకమైనట్టు. ఒక పెద్ద ఆయన, ఇది చాలా క్లబ్లో చెప్పిన ఇది, ఓ పెద్ద ఆయన 90 ఏళ్ళు ఆయనకి. 90 ఏళ్ళు అయిన తర్వాత ఆయనకి ఎందుకో పెళ్లి చేసుకోవాలనిపించింది. పాపం తోడు కావాలిగా. 90 మనకి సాధారణంగా కుర్ర వయసులో తోడు కావాలనుకోరు. ఎప్పుడైనా మీరు కుర్రని పెళ్లి చేసుకో, నాకు వద్దు, నాకు ఈ లైఫ్ చాలా బాగుంది అంటాడు. అదే 60 ఏళ్ళ పైన అడగండి, ఇస్తారా నాకు ఎవరన్నా? ఛాన్స్ ఉంటే చెప్పండి చేసుకుంటా అంటాడు. ఎందుకంటే 60 ఏళ్ళ తర్వాత ఆ పరిస్థితి అలా ఉంటుంది. సరే అని చెప్పి పెళ్ళి చేసుకున్నాడు. ఒక 20 ఏళ్ళ అమ్మాయి వాడు ఆస్తి చూసి ఏం చూసిందో పెళ్లి చేసుకుంది. ఆమెతో మనకు అవసరం. సరే పెళ్లి చేసుకుని తర్వాత ఒక నెల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అమ్మాయి ప్రెగ్నెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ మా ప్రెగ్నెంట్ అంటే, ఆమె ప్రెగ్నెంట్ ఏంటంటే డాక్టర్, అమ్మ నువ్వు బయట కూర్చొని చెప్పి ఆయన పిలిపించాడు. సార్ నాకు తెలిసినంతవరకు ఇది సాధ్యం అవ్వదు సార్ అన్నాడు. ఏం మాడుతున్నాడు, మేము అప్పట్లో మంచి తిండి తినేవాళ్ళన్నాడు. నాకు అయినా తట్టట్లేదు సార్ అన్నాడు. సరే నీకు ఒక కథ చెప్తా అయినని చెప్పి డాక్టరు ఆ ముసలాయన కథ చెప్తున్నాడు. ఒక 5 ఏళ్ల పిల్లోడు అడవిలో చేతిలో పల్లీలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కోడొక్కడు తినుకుంటూ వెళ్తున్నాడు. సగం దూరం వెళ్ళంగానే ఒక పెద్ద పులి అడ్డం పడింది. అది గేంకరించింది, అడ్డం ఉంది. కొద్దిగా అయితే మీ దగ్గర దూకి చంపేస్తానగా ఈ పల్లి తీసుకుని దాని మీద ఇట్లా కొట్టండి. అది కరెక్ట్గా 2 కళ్ళ మధ్యలో ఇక్కడ తగిలి పులి చచ్చిపోయింది పులి. వాడు ఆనందంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న పులి చచ్చిపోయింది, నేను పల్లితో కొట్టిన పులి చచ్చిపోయింది అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ నాన్న చూద్దాం పాపం, ఆయన కూడా మా కొడుకు పులిని చంపినంటే చిన్న విషయం కాదుగా, వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. చూడంగానే ఈడు కరెక్ట్గా పల్లి వేసే టైంకి వెనక నుంచి వాడు బాణం వేసింది ఆటగాడు. అర్థమైంది అనుకుంటున్నా నేను. ఇక అర్థం కాకపోతే నేనేమి చేయలేను, నా వల్ల కాదు. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు, అదే ధన్యవాదాలు. జడ్జెస్ నాకు తెలిసి ఇంప్రెస్ చేయడం కష్టం. అంటే కామెడీ చెప్పడమే కష్టం అండి, చాలా కష్టం. మీకు అనుకోకూడదు ఎంత ప్రాసెస్ అంటే, నేను పొద్దున వచ్చేటప్పుడు మా వాష్రూమ్ పక్కన నిలబడి నేను తలుపు వేసి అనుకుంటా, తలుపు వేయకుండా ప్రాక్టీస్, నేను ఇట్లా పెట్టి ఇది చెప్పాను కానీ అది తలుపు తీసింది ఒక ఆయన. పాపం వీడికి పిచ్చేమో పాపం, అంటే మా కంపెనీ 2-3 నెలల్లో వైండప్ అయిపోతుంది, మా కంపెనీ పెట్టిన కంపెనీ. పాపం వీడికి పిచ్చి పెట్టిందేమో అనుకుంటున్నారు వాళ్ళు. అంతలా స్ట్రగుల్ అవుతారు స్టాండప్ కామెడియన్స్. ఇప్పుడు కూడా మీరు చూసి ఉంటారు 2-3 ఆడ పేపర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు మా వాళ్ళు. ఎక్కడైనా పేపర్లు పట్టుకుని ఎవరైనా పిచ్చిగా తిరుగుతున్నాయంటే ఈ కాన్సెప్ట్లో మా స్టాండప్ కామెడీని అంటాడు. వాడు చాలా కష్టపడతా ఉంటాడు చేరి, వాడి థాట్స్ వాడి కష్టం ఫలించాలని కోరుకుంటూ అందరికీ మంచి అంటే హ్యాపీ వీకెండ్.